సార్ నా పేరు త్రిలోక్ కుమార్. ఇవాళ ఉదయం 10:30కి నాకు ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసి త్రిలోక్ నువ్వేనా అని అడిగారు. పైగా మా అబ్బాయి పేరు అడిగారు, ఇంట్లో వాళ్ళ పేర్లు ఎంత అడిగారు, ఎవరా అని చెప్పి అది వచ్చి వాట్సాప్ ఆడియో కాల్ టక్కని తీసి చూస్తే అది ఒక పాకిస్తాన్ నెంబర్ అని దానిపైన క్లియర్గా మెన్షన్ చేసింది. నేను కొంచెం సురుగ్గా తిరుక్కొని ఎవడరా నువ్వు అంటే ఏదో ఆఫీసర్ అన్నాడు. మేము అది చేస్తాం ఇది చేస్తాం మీరు ఏం చేస్తా ఉంటారు నాకు తెలుసు అది ఇది అని వాడు పనికి మనకి చెత్త అంతా వాగాడు. నేను ధీటుగా గట్టిగా మాట్లాడి ఇమీడియట్లీ అతను ఏమన్నాడు, 5 నిమిషాల్లో మీ మీద చుట్టుపక్కల అంతా బాంబులు పడతాయని చెప్పి బెదిరించాడు. వాస్తవంగా నేను కూడా దానికి ధీటుగానే సమాధానం ఇస్తాను. నిన్న రాత్రి మా భారత కూడా సింధూర్ ఆపరేషన్ 9 బాంబులు వదిలింది అది ఇది అని చెప్పి అతను కొంచెం ఘాటుగా బదిలించడంతో అతను ఆ నుంచి ఫోన్ కట్ చేస్తాడు. ఈ విషయమే నేను ఫోన్ నెంబర్ ఉంటే పేరు తెలుస్తుంది కదా, అన్నీ తెలియదు కాబట్టి, ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అంతా తెలియదు కాబట్టి ఇది ఆకతాయి చర్యగా మనం అనుకోకూడదు. కాబట్టి దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈసారి నెంబర్ వచ్చింది కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలా. తిరుపతి టెంపుల్ సిటీ అనేది నా ఉద్దేశం. ఒక సమస్య ఒక అవాంతరం జరగకముందే ముందుగానే నివారించడం బాగుంటుంది అనేది నా ఉద్దేశంతో దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జై హింద్. అంతే.